మినీ గార్డెన్ లాగ్ ఫ్రమ్ అస్. హలో అందరికీ, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రాహా ఛానల్. నేను ఈరోజు పుదీనా కోసం మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా. లాస్ట్ వీడియోలో నేను మా పెద్దనాన్న చిన్న గార్డెనింగ్ టైప్ చేస్తారు అని చెప్పా కదా. సో ఈ గార్డెన్లో ఏం పెంచుతారో మీకు చూపిద్దామని అనుకున్నా. ఫస్ట్ అయితే ఓవరాల్ వ్యూ చూపిద్దామని పైకి వచ్చా. ఇదైతే చిక్కుడుకాయ చెట్టు, కింది నుంచి పై వరకు పారడానికి పందిరి వేశారు. గార్డెన్కి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ రైట్ సైడ్లో పుదీనా ఉంటుంది అండ్ అన్ని వెజిటేబుల్స్ ఇలా మడుల్లో పెంచుతారు. మడులు అంటే ఇలా దానికి సపరేట్ గదుల్లాగా. ఈ ఫ్లవర్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇదైతే ఉల్లాకు ఫ్లవర్ అంటారు. అండ్ ఇవైతే పొడు వంకాయలు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఈ టమాటోస్ చూడండి ఎంత బాగున్నాయో, గుత్తుల్లా కాసాయి కదా. దీని పక్కనే పాలకూర పెట్టారు. ఫ్రెష్గా అప్పుడే కుక్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నిమ్మకాయ చెట్టు, సీజన్ టైంలో చాలా కాస్తుంది. ఇప్పుడైతే ఫ్రూట్స్ ఏమీ లేవు. అండ్ ఇవైతే మెంతికూర చెట్లు, ఈ చలికాలంలో ఎక్కువ దొరుకుతాయి కదా. అండ్ వీటికి మెంతులు కూడా కాస్తాయి. అండ్ ఇక్కడ సైడ్స్కి కార్నర్స్లో పచ్చకూర చెట్లు పెట్టారు. వీటికైతే సపరేట్ మడులు ఏం లేవు. అండ్ ఇక్కడ ఇవైతే సపోటా అండ్ మ్యాంగో ఫ్రూట్స్ చెట్లు. ఇందాక చెప్పడం మర్చిపోయా, ఇక్కడ టమాటో చెట్లని ఒక స్టిక్తో కట్టారు, ఎందుకంటే సపోర్ట్ కోసం. అలాగే వీటి మధ్యలో మిర్చి చెట్లు కూడా పెట్టారు. మా పెద్దనాన్న అయితే వెజిటేబుల్స్ మా ఫ్యామిలీలో అందరికీ పంపిస్తూ ఉంటారు. ముందు అయితే ఎండుమిర్చి కూడా ఇంటికి సరిపోయేంత పండించేవారు. ఈసారి ఎక్కువ పెట్టలేదు. ఇంట్లో కావాల్సిన బేసిక్ వెజిటేబుల్స్ అయితే ఇక్కడే పండిస్తారు. అండ్ నేనైతే ఎప్పుడు వచ్చినా ఇంట్లో కంటే ఎక్కువ ఈ గార్డెన్లోనే చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా వెతుకుతూ ఉంటే ఒక్క ఎండుమిర్చి చెట్టు కనిపించింది. ఇక్కడ నుంచి మెల్లిగా ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ చిన్న చీరలా కట్టారు ఈ సైడ్, ఎందుకంటే వెజిటేబుల్స్ ఎక్కువ కాస్తాయి ఇక్కడ. బయటి వాళ్ళకి కనపడకుండా ఇక్కడ చీర కట్టారు. గార్డెన్లో ఎక్కువ బ్రింజాల్సే కనిపిస్తున్నాయి కదా, దాంతోపాటు పచ్చకూర కూడా ఉంది. అయితే ముందు ఈ మడుల్లో కొత్తిమీరే ఉంటుండే. రీసెంట్గా దానికి కొత్తిమీరలు కాసాయని మొత్తం కొత్తిమీరలన్నీ తెంపేశారు. ఇలా వెనుక చూస్తే కస్టర్డ్ చెట్లు ఉన్నాయి. ఇప్పుడైతే ఫ్రూట్స్ ఏం లేవు మొత్తం గార్డెన్లో. ఇది నా ఫేవరెట్ ప్లేస్, ఎందుకంటే ఇది నా ఫేవరెట్ వెజిటేబుల్. ఎంత క్యూట్ ఉందో చూడడానికి. దీనికోసం ఇలా పందిరి వేశారు, ఇది మంచిగా పారడానికి. ఇప్పుడిప్పుడే దీనికి చిన్న చిన్న పిందెలు అవుతున్నాయి. తర్వాత ఇది బనానా ట్రీ. మేమైతే ఇంట్లో ఏదైనా స్పెషల్ వండుకుంటే పక్కా ఈ లీఫ్లోనే తింటాం. ఓకే, అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దెన్ ఆఫ్టర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మినీ క్యూట్ వ్లాగ్స్ ఫ్రమ్ అస్. Thank you for watching.